తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరూర్ జిల్లా తిరుచి జాతీయ రహదారిపై కారును బస్సు ఢీకొంది. కారులో మంటలు చెలరేగి 5గురు మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు 3 పురుషులు ఉన్నారు. 5 గంటల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, కరూర్ జిల్లా తిరుచి జాతీయ రహదారిపై కారును బస్సు ఢీకొంది. ఎందుకని ఢీకొంది? ప్రమాదానికి గల కారణం ఏంటి? ఈరోజు 1 గంట సమయంలో, అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కరూరు జిల్లా తిరుచి జాతీయ రహదారిపై ప్రభుత్వ బస్సు ఏదైతే కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. 2 మహిళలు 3 పురుషులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా పోలీసులు కానీ, అదేవిధంగా ఫైర్ సిబ్బంది తెలిపిన సమాచారం వరకు ఆ రోడ్డు మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అత్యంత వేగంగా వస్తున్న బస్సు కారు ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జుగా మారిపోయిన పరిస్థితి. అది కూడా కారు వేగం కూడా అత్యంత వేగంగా వస్తుండడంతో 2 పరిమితికి మించి వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పాటు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో నుంచి మంటలు చెలరేగడంతో పాటు మృతదేహాలను బయటికి తీయడానికి సుమారు 5 గంటల పాటు అటు పోలీసులు, ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో సుమారు 6 గంటల పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. ఓవైపు ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను ఆర్పివేసిన తర్వాత ఏదైతే ఇటు పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి మొత్తం కారును విడిభాగాలుగా విడదీసి అందులో ఉన్న మృతదేహాలను బయటకు తీయాల్సి వచ్చింది. అయితే ఏదైతే బస్ డ్రైవర్ వేగంగా గుద్దిన తర్వాత కారును గుద్దిన తర్వాత బస్సును వదిలేసి అక్కడి నుంచి పరారైపోయాడు. బస్సులో ఉన్న వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. తలకు, కాళ్ళు, చేతులు గాయాలయ్యాయి. అయితే కారు డ్రైవర్ తప్పని బస్సులో వారు చెప్తున్నప్పటికీ పూర్తిగా 2 పరిమితికి మించిన వేగంతో ఏదైతే వాహనాలను నడుపుతుండటం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా పోలీసులు చెప్తున్నారు రాధిక. మరోవైపు ఈ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి సుమారు 20 మంది పోలీసులు కష్టపడాల్సి వచ్చిందని కూడా వారు ఈ సందర్భంగా తెలిపారు. దామోదర్, థ్యాంక్ యూ దామోదర్.